హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ లావ్ 46. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే మేడారం అయితే అందరం కలిసి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్. ఒకటి ఎన్ఎస్ బైక్, ఒకటి బుల్లెట్, ఒకటి 220 బైక్ మీద అయితే పోతున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. మేమైతే ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాం. అందరి బైక్లు అయితే ఫుల్ ట్యాంక్ అయితే చూపించుకుంటున్నాం. మేమైతే ఇప్పుడైతే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ టోల్ గేట్ అయితే కూడా దాటిపోయినాం. ఇప్పుడైతే స్ప్రైడ్ తాగడానికి అయితే ఆగినాం. బైక్ అయితే ఇక్కడైతే పార్కింగ్ చేసినాం. స్ప్రైడ్ అయితే తీసుకున్నాం 2 లీటర్ది. స్ప్రైడ్ చిప్స్ అయితే తీసుకున్నాం. మేమైతే ఇది తాగి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంతసేపు జర్నీ చేసిన స్ప్రైడ్ తాగితే ఇంకా చల్లగా ఉంది లోపల. స్ప్రైడ్ తాగుడు అయితే అయిపోయింది. మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే కట్టమైసమ్మ దగ్గర అయితే వచ్చేసినాం. మీరు చూసుకోవచ్చు టెంపుల్. మేడారం పోయే ముందు ఇక్కడైతే పోవాలి. కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ ఫ్రెండ్ గారు అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడుతుంది. నేనైతే దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ పోతున్నాం అంటే రామప్ప టెంపుల్ అయితే పోతున్నాం. మీరు లొకేషన్ చూడొచ్చు ఎలా ఉందో. సూపర్ అయితే లొకేషన్ ఉంది. పోయే రోడ్ అయితే మొత్తం గుంతలు ఉన్నాయి. ఇప్పుడే రోడ్ వేస్తారు. ఫైనల్లీ రామప్ప టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేమైతే బైక్ అయితే ఇంకా పార్క్ చేసినాం. ఇప్పుడైతే లోపలికి అయితే పోతున్నాం. రామప్ప టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడైతే ఫోటో అయితే తీసి పెట్టారు. ఇప్పుడైతే లోపలికి అయితే పోతున్నాం. మేమైతే ఇక్కడైతే రాసిర్రు. మీరు చూసుకోవచ్చు బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు లోపల పోయి చూపిస్తాం మీకు ఎలా ఉంది. లోపలికి అయితే పోతున్నాం. చూసుకోవచ్చు ఎలా ఉందో. బయట నుంచి అయితే క్రేజీ కనబడుతుంది. ఇక్కడైతే ఒక నంది ఉంది. ఇప్పుడు లోపల పోయి చూపిస్తుంది. లోపల ఒక నంది, ఒక శివాలయం అయితే ఉంది. మీరు ఎవరైనా ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన స్కానర్ ఇస్తా, దాన్ని స్కాన్ చేయండి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బోట్ ఎక్కడానికి అయితే వచ్చినాం. మేమైతే ఇప్పుడైతే అందరం రెడీ అయ్యి బోట్ ఎక్కడానికి కిందికి అయితే పోతున్నాం. మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్ గా ఉన్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే వస్తారు బోట్ ఎక్కడానికి. మీరు చూడొచ్చు లొకేషన్ ఎలా ఉందో. సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇప్పుడైతే బోర్డ్ అయితే తెస్తున్నాను. అయితే ఫైనల్లీ బోర్డ్ ఎక్కడానికి అయితే రెడీ అయిపోయినాం. మా ఫ్రెండ్స్ ని అడుగుతున్నాం. వాళ్ళైతే సూపర్ ఎగ్జైట్ గా ఉన్నారు. ఇప్పుడైతే బోర్డ్ అయితే ఎక్కినాం. అన్న అయితే కట్ల పైన కట్లు అయితే వేస్తాడు. మా ఫ్రెండ్ అయితే మొత్తం తడిచిపోయింది.
మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం బోట్ ఎక్కి. ఇప్పుడైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మేడారం దగ్గరకి అయితే వచ్చేసినాం. మేమైతే ఇంకా 30 కిలోమీటర్స్ ఉన్నది. మేడారం దగ్గరకి అయితే వచ్చేసినాం. ఇంకా 2 కిలోమీటర్ ఉంటే దేవుని దగ్గరకి అయితే చేరిపోతాం. మీరు చూసుకోవచ్చు లొకేషన్ ఎలా ఉంది. మీరు ఏంటని చూడవచ్చు ఎలా ఉందో. మన ఇంట్రెస్ట్ లోనే ఎనిమల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని తయారు చేసి అయితే పెట్టారు. చుట్టూ తిరిగి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇదైతే ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. బైక్ అయితే పార్క్ చేసినాం. ఇక్కడ MS-200 నా బైక్, ఇక్కడ బుల్లెట్ ఇంకా 220 అయితే పార్క్ చేసినాం. ఇప్పుడైతే లోపలికి అయితే పోతున్నాం. నేను మా ఫ్రెండ్స్ అందరం లోపలికైతే దర్శనం కోసం అయితే లోపలికైతే పోతున్నాం. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయ్యాలని మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇప్పుడైతే దర్శనానికి అయితే లోపలికైతే పోతున్నాం. మన కాడ మీరు చూడవచ్చు లోపలికైతే వచ్చేసినాం. ఇప్పుడే దర్శనం అయితే చేసుకుంటున్నాం. మీరు కూడా మొక్కండి. దర్శనం అయితే సూపర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇక్కడైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసినాం. లొకేషన్ చూడొచ్చు ఎలా ఉందో. సార్ మీరు లొకేషన్ చూడండి ఎంత క్రేజీగా ఉందో. సూపర్ ఉంది లొకేషన్ అయితే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం లొకేషన్ లో. మనకైతే మళ్ళీ ఒక టోల్ గేట్ అయితే వచ్చింది. ఈ టోల్ గేట్ అయితే క్రాస్ చేద్దాం. ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే హోటల్ దగ్గర అయితే ఆగినాం. ఇక్కడైతే మన బైక్ అయితే పార్క్ చేసినాం. ఇప్పుడైతే చికెన్ మీల్స్ అయితే తీసుకున్నాం. తిని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. జర్నీ చేసుకున్నా నైట్ అయితే అయిపోయింది. నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. సెకండ్ టోల్ గేట్ అయితే కూడా క్రాస్ చేసాం. ఇంకా మన ఇంటికి పోవడానికి 40 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. లైట్ గా వర్షం అయితే పడుతుంది. మన ఇంటికి పోవడానికి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.